ఈవీఎంలొద్దు బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు నిర్వహించండి అంటూ కేఏ పాల్ పెట్టినటువంటి పిటిషన్ మీద మొన్న సుప్రీంకోర్టు కొట్టేస్తూ మాట్లాడిన విషయం గుర్తుంది కదా. గతంలో 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంల ద్వారా గెలిచాడు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ. ఈవెన్ ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ కోర్టులకు వెళ్ళినటువంటి సందర్భం అది. అలాగే 2024లో అప్పుడేమో ఘన విజయం సాధించి 151 సీట్లు సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న 164 స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి సాధించిందంటే, ఎన్డీఏ కూటమి సాధించిందంటే అది ఈవీఎంలే అంటూ 12.5% ఓట్లు తేడా వచ్చినాయి. ఈ లెక్కలు చెప్తూ ప్రస్తుతం వైసీపీ కాలక్షేపం చేస్తుంటే, మరొక వైపున ఈవీఎంలకు సంబంధించినటువంటి చర్చ మీద కాంగ్రెస్లో భిన్న స్వరాలు వినబడుతున్నాయి. చిదంబరం ఈవీఎంలని నమ్ముతానన్నాడు, ఈవీఎంల ద్వారా పర్ఫెక్ట్గా నడుస్తోందని చెప్పాడు. అట్లాగే శశి థరూర్ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఈవీఎంల ద్వారా దేశంలో ఓటింగ్ విధానం చాలా మెరుగైందన్నారు. అనధికారిక ఈవీఎంలు కలపడం వల్ల ఓటింగ్ శాతంలో మార్పు వస్తున్నట్టు భావిస్తే నకిలీ ఓట్లు వేసి బ్యాలెట్ బాక్సులను కూడా కలిపేందుకు అవకాశం ఉంది కదా అన్నారు. యంత్రాలతో ఇబ్బంది లేదని, ఎన్నికల యంత్రాంగం వల్ల ఏమన్నా ఉంటే సమస్యలు రావచ్చు అని చెప్పుకొచ్చారు ఆయన.